వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హ్యాపీ హోలీ అందరికి. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా మను అండ్ చెరీ అలాంగ్ విత్ హ్యాపీ అండ్ రిచీ తరపున హ్యాపీ హోలీ. హోలీ పండగ, హోలీ పండగ. అండ్ ఆడవాళ్ళందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ హోలీ చెప్పు, తగులుతుంది పైన చూసుకో. హ్యాపీ హోలీ. సో మా పెద్దోడు అక్కడ గ్లాసులు సర్దే పనిలో ఉన్నాడు పొద్దునే. అమ్మా ఏంట్రా నువ్వు కూడా ఏంటి దగ్గుతున్నావేంటి? హ్యాపీ హోలీ చెప్పండి. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సో కింద మా అపార్ట్మెంట్ లో హోలీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, చూద్దాం పదండి. కింద అయితే ఫుల్గా హోలీ హడావిడి జరుగుతుంది. సో మాకు వెళ్ళాలని ఉంది, కానీ పిల్లలిద్దరు చిన్నపిల్లలు కదా, సో వాళ్ళు ఇప్పుడే అంత తడపాలి అంటే కొంచెం భయం, మళ్ళీ దగ్గులు జలుబులు వచ్చేస్తాయి. ఇంట్లోనే మా హోలీ స్పెషల్ కాస్ట్యూమ్స్ తో మేము ఇంట్లో చిన్నగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట హోలీ. నాకు ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే. సో చెరీ వచ్చేసి షూట్ ఉంది ఇవాళ, సో షూట్కి వెళ్ళిపోయాడు. సో ఇవాళ హోలీ ఓన్లీ నేను, హ్యాపీ, రిచీ స్పెషల్ కాస్ట్యూమ్స్ ఉన్నాయి. సో మేము కూడా తొందరగా మా మార్నింగ్ రొటీన్స్ చేసేసుకుని రెడీ అయిపోయి మళ్ళీ హోలీ కాస్ట్యూమ్స్ లో కనిపిస్తాం. పదా. స్వింగ్ జరా అంటే ఇష్టం మా వాడికి. ఆ పాట పాడి కానీ చూడండి ఎలా ఊగుతున్నాడు. హోలీ ఆడదామా? యా, యూ వాంట్ ప్లే హోలీ? ఓకే ష్యూర్. కలర్స్ రాసుకుందామా? అరే ఏంట్రా ఇది? ఓకే. ఏం తింటున్నావు? వాట్ ఆర్ యూ ఈటింగ్? వాట్ ఈస్ దాట్? వాట్ ఫ్రూట్ ఈస్ దాట్? టెల్ మీ వాట్ ఫ్రూట్ ఈస్ దాట్? ఎస్, బనానా. నువ్వు కూడా బనానా ప్యూరీ తింటున్నావా? ఏంటిది? మాకేంటిది అంటున్నాను. ఎస్, సో మేమందరం కూడా వైట్ కాస్ట్యూమ్స్ లో రెడీ అయిపోయాము. ఎస్, వైట్ అంటే హోలీ, హోలీ అంటే వైట్ కదా. మరి ఏం చెప్పావురా? ఎట్లాగో మేము ఫుల్ బాడీ అంతా కలర్స్ వేసుకోము కాబట్టి మా డ్రెస్సుల మీదే కలర్స్ వేసేసుకున్నాం అనమాట. సో పిల్లలిద్దరికి కూడా నాకు ఈ టైప్ లో దొరికినాయి కాస్ట్యూమ్స్. నాకు ఆ టైప్ దొరకలేదు కాబట్టి నేను ఇట్లా హార్ట్ షేప్ తీసుకున్నాను. ఇట్లా నేనేం చేయాలంటే మా హ్యాపీ కోసం కూడా నేను స్పెషల్ డిష్ చేస్తున్నానని చెప్పాను కదా. సో ఆ స్పెషల్ డిష్ కూడా నేను ఇప్పుడు ప్రిపేర్ చేసేస్తాను ఈ లోపు. కొత్త డిష్ ఏంటంటే నేను ఇప్పుడు చూపించను, అయ్యాక చూపిస్తాను. ఏమిటండి మీరు మాట్లాడేది? అండ్ అది అయ్యాక మా హోలీ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. సింపుల్ అండ్ క్యూట్ గా ఇంట్లోనే మేము చేసుకుంటున్నాం అనమాట. ఏయ్, సో నేను కలర్స్ కూడా pool.com నుంచి తెప్పించుకున్నాను. బికాస్ ఇవి ఆర్గానిక్ అండ్ న్యాచురల్ కలర్స్ అనమాట. పిల్లలకి యూజ్ చేస్తాను కాబట్టి కొంచెం నేను సేఫ్ గా కూడా ఆలోచించాలి. సో నాకు వీళ్ళ ప్యాకేజింగ్ కూడా చాలా ఇష్టం. లాస్ట్ ఇయర్ కూడా నేను వీళ్ళ దగ్గర తీసుకున్నాను. ఇలా వస్తాయి అనమాట మనకి కలర్స్ కూడా. సో కలర్స్ నీట్ గా ప్యాక్ చేసి ఇట్లా ఇచ్చారు మనకి. ఇది న్యాచురల్ గులాల్ అనమాట ఇవి. ఎస్. సో నేను 4 కలర్ ప్యాక్ బుక్ చేశాను. బికాస్ మేమే కాబట్టి మాకు 4 కలర్స్ చాలు. 1 2 చా నంబర్స్ ఇలా కూడా చెప్పాలి, నేర్చుకోండి. అగైన్ 1 2 3 4. గులాబీ అంటే మనం అర్థం చేసుకోవాలి, కరెక్ట్ గానే చెప్పాడు. కాకపోతే ఆడి భాష
వాడు అది జర్మనో మరి స్పానిషో ఫ్రెంచో మనకు తెలీదు. సో ఆ భాషలో చెప్పాడు అనమాట ఆ కలర్ పేరు. అది చెప్పింది కరెక్టేనండి. చూడు ఇది గులాబీ. ఒరే నాయన కెమెరా ఇటుందిరా, అట్లేదు ఇట్రా. నీలా. ఇదేంటి పీలా. yes సో చూసారా ఇది బ్లూ కలర్ అన్నమాట. yes బ్లూ కలర్. చాకీ కాదు. ఉందండ్రా. ఇన్స్టాలో ఈ మధ్య ఒకటి ట్రెండింగ్ అవుతుంది చూసారా, అది చేసి ఇన్స్టాలో పెడతాను. సో చూడండి మీరు కూడా. ఎవరికి ఇచ్చావు? వావ్ కలర్స్ చెప్పు. yes సో హోలీ కలర్స్ రాసే ముందు పిల్లల స్కిన్ సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి నేను వాళ్ళకైతే ఆలివ్ ఆయిల్ రాసేస్తాను ఫస్ట్ బాడీ అంతా కూడా. సో మనం ఎంత కలర్స్ రాసుకున్నా కూడా వాళ్ళ స్కిన్ హార్మ్ అవ్వకుండా ఉంటుంది. ఎంత స్కిన్ ఫ్రెండ్లీ కలర్స్ అని అనుకున్నా కూడా మనం కొంచెం కేర్ఫుల్ గా ఉండటం బెస్ట్ కదా. గ్రీన్, పర్పుల్, రెడ్. పద దా రాసుకుందాం. దా కమ్. ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావు? విచ్ ఎక్స్పెరిమెంట్ ఆర్ యూ డూయింగ్? కలిపేసావా? ఎల్లో గ్రీన్ కలిపేసావా? ఎవరు వచ్చారబ్బా? వాట్ ఈస్ దిస్? సర్ప్రైజ్. ఏం సర్ప్రైజ్ ఏంటి? షూట్ అన్నా? షూట్ అన్నానా? ఉందన్నానా? ఉందన్నావుగా. చెప్పానా? ఇదిగో ఉంది. హోలీ షూట్ ఉంది. పోలా అదిరిపోలా. అంటే నువ్వేనా పూసేది? నేను కాదా? ఇక్కడ చూడు, నీ కొడుకు చూడు. ఆల్ కిచిడి చేశాడు. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. కాదు అన్ని కలర్స్ కాకుండా ఒకేసారి అన్ని కలర్స్ కలిపి రాసేస్తావు నాకు. మరి మీరు నీ కొడుకు అన్ని కలకలపం చేస్తాడు చూడు కలర్లన్నీ. అర్రే ఆహా ఇది కదా హోలీ. ఇది అసలైన హోలీ మిక్స్. నాకు హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. హ్యాపీ హ్యాపీ హోలీ. ఇదిగో ఇంకోటి ఇక్కడ బొట్టు బొట్టు పెట్టా. బొట్టు. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. మా చిన్నోడికి ఆల్రెడీ నువ్వు చేసేసుకున్నావా అమ్మతో హోలీ? మా నాన్నతో మరి నువ్వు షూట్ ఉందన్నావు కదా, ఇంకా నువ్వు రావేమో అనుకున్నా. అది కాదు వద్దా అంటున్నాడు చూడు. మరి ఎంత తొందరగా చేసుకుంటారు, నేను ఎలా ఊహిస్తాను? ఫస్ట్ టైంకే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. మాకు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, మేము చేసుకున్నాం. చుట్టూ నవ్వుతున్నాడు 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 నవ్వుతున్నాడు. హ్యాపీ హోలీ విచ్చున్నాడు ఆల్సో. అమ్మ కంట్లో 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 తుడు అమ్మ ఒకసారి. ఎంత పూసావు నా ఫేస్? నేను చూసుకోవాలి అసలు ఎలా ఉంది నా ఫేస్ ఇప్పుడు. వాళ్ళు చూస్తున్నారుగా చాలే. ఈడేంటి కిచిడి చేస్తున్నాడు కలర్లతో? అదే కదా అసలు హోలీ అంతా ఇక్కడే ఉంది ఆ డ్రెస్ మీద. హ్యాపీ అలా కాదు, హ్యాపీ నాన్న ఫేస్ పట్టుకుని ఇక్కడ ఇట్లాను ఇలా రాయి, ఇలా రుద్దు, కలర్స్ లో రుద్దు నాన్న ఫేస్ పట్టుకుని. నీకు రుద్దునా? ఏ వద్దులే చాలు.
కంట్లో పెట్టుకుంటున్నాడు చెరి. చాలే ఇంకా ఇనఫ్. ఏంటి అన్ని కలిసిపోయి ఏదో బురదలో నుంచి బయటకు వచ్చినట్టున్నాను నేను. అరే ఏం చేసావు హ్యాపీ? మొత్తం అన్ని కలర్స్ అన్ని కలిపేసావు నా ఫేస్ మీద. ఏదో ఇది ఒకటి బ్లూ తెలుస్తుంది, ఇదేంటి మొత్తం అంతా బ్రౌన్ లో ఉంది అన్ని కలర్లు కలిపేసి. సంసారం అనే సాగర బురదలో. హ్యాపీ ఇది చూడు ఇక్కడ, నీ ఫేస్ చూసుకో ఒకసారి. రిచి ఇవాళ నేను ఒక క్లీన్ చేసుకుందాం మనం. హోలీ స్పెషల్ డిష్ చేస్తున్నాను. ఫస్ట్ చిన్నోడికి టిష్యూతో తుడిచేవా, చాలా ఈజీగా తుడిచేయచ్చు అనమాట. సో ఇవి స్కిన్ ఫ్రెండ్లీ కలర్స్ అని చెప్పాను కదండి. సో చూడండి ఎంత ఈజీగా పోతున్నాయో. పిల్లలకి కూడా ఎటువంటి ఇరిటేషన్ ఉండదు అనమాట. అమ్మో లేదు అయిపోయింది. నీట్ గా అయిపోయింది ఫేస్ అంతా. ఇస్తా నీకు ఇస్తా, వెయిట్. తుడిపించుకో నీట్ గా నాన్నతో. మీ అందరూ చూసారు కదా. సో హ్యాపీ కోసం నేను డైలీ చిన్న చిన్న స్మాల్ ఇడ్లీ బటన్ ఉన్నాను నీకోసమే బటన్ ఇడ్లీ చేస్తూ ఉంటాను కదా. సో ఇవాళ ఆ బటన్ ఇడ్లీలోనే హోలీ స్పెషల్ కాబట్టి నేను ఈ ఎడిబుల్ ఫుడ్ కలర్స్ ని చిన్న చిన్న కొంచెం కొంచెం అమౌంట్ వేసి వాటి కోసం కలర్ఫుల్ ఇడ్లీస్ ని చేయాలని అనుకుంటున్నాను. సో రండి చేసేద్దాం. ఇలా నేను తెచ్చిన మిగతా కలర్స్ ని కూడా మిక్స్ చేసేసుకుంటాను. సో చూసారు కదా ఇలా 4 కలర్స్ వచ్చినాయి అనమాట, ఎల్లో, గ్రీన్, ఆరెంజ్ అండ్ పింక్. సో నేను ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకున్నాను. ఈ ఇడ్లీ ప్లేట్ కి నేను ఏం చేశానంటే కొంచెం నెయ్యి అప్లై చేశాను. సో ఈ నెయ్యి మీద నేను చిన్న చిన్న, అందరు అడిగారు కదా హ్యాపీకి మీరు అట్లా చిన్న సైజ్ బటన్ ఇడ్లీస్ ఎలా వేస్తారు అక్క అని చెప్పేసి. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో బటన్ ఇడ్లీ షేప్స్ లో ప్యాన్స్ లో కూడా మనకి అవైలబుల్ ఉంటుంది అనమాట. సో నా దగ్గర కూడా ఉంది, అది వాష్ లో ఉంది. సో ప్రస్తుతానికి అయితే నేను దీని మీద ఇట్లా చేసేస్తాను. మనం ఒకవేళ ఇంట్లో మనకి ఈ ప్యాన్స్ అవైలబుల్ ఉన్నా కూడా మనం ఇందులో చేసుకోవచ్చు. ఇవాళ మా ఓడు ఈ కలర్ఫుల్ డిష్ ని తింటాడో లేదో ట్రై చేద్దాము పదండి. యూజువల్లీ వైట్ ఇడ్లీస్ అనగానే పెట్టేయంగానే తినేస్తాడు ఇష్టంగా. ఎస్. సో చూసారా బటన్ ఇడ్లీ షేప్ లో మనకి ఎట్లా వచ్చేసినాయో 4 కూడా. సో దీన్ని నేను ఇప్పుడు ఒక ఇడ్లీ ప్యాన్ లో పెట్టేస్తాను. సో మా హోలీ స్పెషల్ కలర్ఫుల్ ఇడ్లీ రెడీ అయిపోయింది. మా వాడు చూడండి. Did you like this? యాక్చువల్ గా నేనైతే ఇవాళ హోలీ కాబట్టి కొంచెం చేద్దామని చెప్పి హడావిల్లో ఫుడ్ కలర్స్ ఇంత కొంచెం వాడాను నేను పిల్లలకి. యూజువల్లీ మనం పిల్లలకి ఇట్లా కలర్ఫుల్ గా పెట్టాలి అనుకుంటే కనుక మనం బీట్రూట్, పాలకూర, తర్వాత క్యారెట్ ఇట్లా కలర్స్ అవి కూడా న్యాచురల్ కలర్స్ యూజ్ చేసుకుంటే మనకి ఇలా చేయొచ్చు. ఎప్పుడు యాక్చువల్గా యూజువల్లీ చెప్పాను కదా ఈ షేప్ ఇడ్లీలు ఇవ్వగానే ఫస్ట్ తినేస్తాడు. ఇవి కొంచెం కలర్ఫుల్ కొత్తగా ఉన్నాయి కదా చూస్తున్నాడు. ఎక్కడో కొడుతుంది సీనా. యమ్మీ యమ్మీ ఇడ్లీ. What is this, mommy? Thank you. Shivaji! ఇడ్లీ తిని బాగుంటుంది. నన్ను అవలగానే చేయడంలా నువ్వు ఒక సాడిస్టిక్ సంతృప్తి పొందుతున్నావు, నాకు అర్థమైంది. తిను మరి తిను. విచ్ కలర్ యూ విల్ ఈట్? నాకు పెడతావా? థ్యాంక్ యూ. అరే అమ్మ నన్నేమో చిన్న ముక్క తినిచ్చి నీకేమో ఇడ్లీ మొత్తం పెట్టాడు చూడు. దట్స్ ప్రేమ. ఇదిగో తిను. అరే గ్రీన్ నోట్లో పెట్టారా మొత్తం పెట్టావు. అరే నేను ఇప్పుడు తక్కలేను. అరే ఇదేంటి తొండిది తొండి ఆ చెయ్యి చేస్తే మాత్రం నేను పెడతాను ఏంటి. తినేసే. గుడ్ జాబ్. నువ్వు తిను.
వీడు చాలా తెలివైనడు, ఆడికి ఏం కాకూడదని చెప్పి ముందు జాగ్రత్త పడుతున్నాడు. మళ్ళీ ఆరెంజ్ కావాలా? యాక్చువల్లీ నేను తీసుకొచ్చింది ఎడిబుల్ ఫుడ్ కలర్సే, డేంజరస్ ఏం కాదు తిన్నా కానీ. మనం చాలా ఒక్క డ్రాపే వేసాం కాబట్టి ఇట్స్ నాట్ దట్ బ్యాడ్. కానీ పిల్లలకి దీనికన్నా నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే బీట్రూట్, క్యారెట్ అవి కూడా అవి చేసి మ్యాంగో ఇడ్లీ, బీట్రూట్ ఇడ్లీ, క్యారెట్ ఇడ్లీ, పాలక్ ఇడ్లీ. సో మా హోలీ సెలబ్రేషన్స్ అయిపోగానే ఇంకా మా లంచ్ టైం కూడా దగ్గర వచ్చింది. సో ఇవాళ మా మమ్మీ చికెన్, తర్వాత మిరియాల రసం అవన్నీ కూడా చేయడం జరిగింది. అది ఫినిష్ అయ్యే ప్రాసెస్లో ఈలోపు మా హరిని బర్త్డేకి వెళ్ళాలి కదా, ఈలోపు ఈ కలర్స్ ఇవి అని అనేసరికి మా వాడికి టాటూ గుర్తొచ్చింది అనమాట. కలర్స్ అనగానే ఈ మధ్య మా వాడికి టాటూ గుర్తొస్తుంది. సో ఇంకా అక్కడి నుంచి మొదలెట్టాడు టాటూ అని. లేదు నన్ను ఈవినింగ్ వెళ్తున్నాను కదా, వెళ్ళాక అక్కడ ఎంచుకుందాము అంటే వెళ్ళలేదు. సో నాకు టాటూ కావాలంటే ఇంకా చెర్రీ ఏం చేశాడంటే ఇంట్లో వాటర్ కలర్స్ది సెట్ ఒకటి ఉంటే ఆ వాటర్ కలర్స్ది సెట్ని కొంచెం వాటర్తో తడిపేసి టాటూ వేయటం స్టార్ట్ చేశాడనమాట. హోలీ అన్న చెప్పి టాటూ. సో చూస్తున్నారు కదా ఎట్లా చేస్తున్నారు ఏంటి అనేది. సో అలా మా టాటూ సెషన్ జరిగింది. హలో, కనీసం హోలీ రోజు కూడా నా కోసం ఆగవా? నీకోసం ఆగేంత టైం నాకు లేదు, అర్జెంట్గా వెళ్ళాలి. ఎక్కడికి? ఏంటి ఫుల్ డే హాలిడే ఇచ్చారు అనుకున్నా, లేదు కొంచెం లేట్ గా మధ్యాహ్నం నుంచి రమ్మంటే వచ్చి నీతో పాటు హోలీ. నేను ఇంకా పొంగిపోయా. ఇవాళన్నా ఉంటావేమో ఫుల్ డే చక్కగా అని. నేను ఈవినింగ్ కూడా ప్లాన్ లేసానే బయటకు వెళ్దామని. సరే కానీ తిని తొందరగా, నేను కూడా తెచ్చుకుంటా. చూసారు కదా మా హోలీ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో. ఒక స్పెషల్ రెసిపీతో పాటు కూడా మనం సింపుల్ గా ఇంట్లోనే చక్కగా పిల్లలకి హామ్ అవ్వకుండా వాళ్ళు అలాగే ఎంజాయ్ చేయాలి, వాళ్ళకి ఒక మెమరీ లాగా ఉండాలని చెప్పి సింపుల్ గా కూడా అలా చేసుకున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మెయిన్ పార్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇవాళ మా హన్ను తల్లులు బర్త్డే, మీ అందరికీ కూడా తెలుసు. సో సాయంత్రం అక్కడికి వెళ్ళిపోవాలి కాబట్టి మరి మా హన్ను 6th బర్త్డేకి స్పెషల్ ఉండాలి కదా. సో మా హన్ను 6th బర్త్డేకి నేను ప్లాన్ చేశాను 6 సర్ప్రైజెస్. ఎస్, సో ఇవన్నీ కూడా చూపించేస్తాను, చూడండి. ఫస్ట్ గిఫ్ట్ నేను ప్లాన్ చేసింది ఏంటి అంటే ఈ క్యూట్ స్కూల్ బ్యాగ్ అనమాట. సో మా హన్ను తల్లి స్కూల్కి వెళ్తుంది కాబట్టి నాకు ఐడియా వచ్చి స్కూల్ బ్యాగ్ ఇస్తే తను డైలీ యూజ్ చేస్తుంది కదా అని చెప్పేసి స్కూల్ బ్యాగ్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్ అనమాట. సో వాటర్ బాటిల్ కూడా యూజ్ అవుతుంది కదా స్కూల్కి వెళ్ళే పిల్లలకి. అండ్ ఈ వాటర్ బాటిల్ ఏంటి అంటే మనం చిన్నగా కావాలనుకున్నప్పుడు చిన్నగా చేసుకోవచ్చు, లేదంటే ఇది మనం ఇట్లా పైకి లాక్కోవచ్చు అనమాట. సో పెద్దది అవుతుంది వాటర్ బాటిల్, సో యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. యూనికార్న్ వాచ్. ఎస్, హన్నుకి యూనికార్న్ అంటే చాలా ఇష్టం, అందుకని చెప్పేసి యూనికార్న్ వాచ్ ప్లాన్ చేశాను. మొత్తం ఫ్లోరల్ డిజైన్స్ తో షూస్ అనమాట. సో నేను అంతా ఒక థీమ్ లో వెళ్ళాను. సో ఆ థీమ్ లోనే తెప్పించాను 6 గిఫ్ట్స్ కూడా. సో షూస్, ఫ్లోరల్ షూస్ అనమాట. ఇది వచ్చేసి ఆడపిల్లలకి ఎంతో ఇష్టమైన హెయిర్ క్లిప్స్ అండ్ హెయిర్ బ్యాండ్. ఇది కూడా యూనికార్న్ థీమ్ అనమాట. చూడండి, నాకు ముఖ్యంగా అన్నిటికన్నా ఎక్కువ నచ్చింది ఫ్రాక్ అండ్ ఇవేనండి. సో ఇది సమ్మర్ కూడా వస్తుంది కాబట్టి సో సమ్మర్ షేడ్స్ అండ్ నియాన్ షేడ్స్ లో వెళ్ళాలి అని అనుకుని ఈ ఫ్రాక్ తెప్పించాను. హన్ను చాలా బాగుంటుంది ఈ ఫ్రాక్ కూడా. సో నాకు ఫస్ట్ చూడంగానే నచ్చేసింది. అండ్ ఈ ఫ్రాక్తో పాటు ఇంకొక కోట్ కూడా తెప్పించాను. సో ఇది కూడా నాకు కొత్తగా అనిపించింది. ఎస్, సో ఒక సైడ్ పింక్ వచ్చింది, ఒక సైడ్ ఎల్లో వచ్చింది, బాగుంది కదా. సో ఇవన్నీ నేను ఇప్పుడు గిఫ్ట్ ప్యాక్ చేయించేసి సాయంత్రం హన్నుకి స్పెషల్గా సర్ప్రైజ్ చేయబోతున్నాను. సో పదండి తొందరగా మనం బయటకు వెళ్ళిపోయి గిఫ్ట్ ర్యాప్ చేసేద్దాం. బికాజ్ ఇంట్లో గిఫ్ట్ ర్యాపర్స్ లేవు అండ్ నాకు గిఫ్ట్ ర్యాపింగ్ చేయడం అంతకన్నా రాదు. సో నీట్గా బయటకు వెళ్ళిపోయి ఒక షాప్లో గిఫ్ట్ ర్యాప్ చేయించేసి వచ్చేద్దాం. చలో. సో బయటికి రాగానే ఫస్ట్ నేనైతే పార్లర్కి వెళ్ళిపోయాను. పార్లర్కి వెళ్ళిన రీజన్ కూడా నేను ఫస్ట్ ఐబ్రోస్ చేయించుకుందామని వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళి కూర్చోగానే నా మైండ్కి ఏమైందో ఏమో తెలీదు. హెయిర్ కట్ చేయించుకున్నాను, హెయిర్ స్టైలింగ్ చేయించేసుకున్నాను, ఐబ్రోస్ చేయించుకున్నాను, అన్ని చేయించుకుని వచ్చాను అనమాట. సో అట్లా నా హెయిర్ కటింగ్ జరుగుతుంది. సో మీరు అందరు అడిగారు నన్ను మీ బాబు హెయిర్ కట్ చూపించండి. నేను ఎప్పుడు జావేద్లోనే చేయించుకుంటాను. సో ఇవాళ నాకు విపిన్ గారు చేశారు. సో చూడండి ఎంత బాగుందో, నైస్. సో ఇప్పుడు నేను స్ట్రైట్ చేయమని అడిగాను, చూద్దాం. అది అయిపోయాక మళ్ళీ కలుస్తాను.
నేను బయటికి రాగానే చూశాను గిఫ్ట్ ర్యాప్ చేయించాలి ఇప్పుడు హర్నీ బర్త్డే గిఫ్ట్స్ కి. నాకు ఎక్కడ దొరకట్లేదు. ఏ పార్టీ షాప్ కి వెళ్ళినా కూడా ఇక్కడ చెయ్యరు అని అంటున్నారు. సో చివరికి తిరిగి మా అల్కాపురి టౌన్షిప్ లోనే మా ఇంటి ముందే ఒక షాప్ పెట్టారు, కొత్త షాపు. సో అక్కడ వెళ్ళి అడిగేసరికి అక్కడ ఉన్నాయన్నారు. సరే అని ఏ మోడల్స్ ఉన్నాయి ఏంటి అని అడిగితే నాకు కొన్ని థీమ్స్ చూపించారు. నాకు ఈ బటర్ఫ్లై థీమ్ దొరికింది. సో హర్నీ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఈ బటర్ఫ్లై థీమ్ తోనే జరుగుతున్నాయి. బాగుంది కదా. సో లక్కీగా సేమ్ అదే థీమ్ లో అదే గిఫ్ట్ ర్యాప్ దొరకటం అనేది. సో నేను దాంతోనే గిఫ్ట్స్ అన్ని కూడా ర్యాప్ చేయించేసాను. సో ఈవినింగ్ హరిణి తల్లి చూసి ఎంత సర్ప్రైజ్ అవుతుంది ఏంటి అనేది చూడాలి. సో మేమైతే రెడీ అయిపోయాము మా హర్ని తల్లి బర్త్డే పార్టీకి వెళ్ళిపోవటానికి. సో చూడండి నా అవుట్ఫిట్ అనమాట, ఇది బ్లాక్, మా వాడు బ్లూ అవుట్ఫిట్. రెడీ అంట వాడు అప్పటి నుంచి రెడీ వెళ్దాం అంటున్నాడు. రెడీ ఎస్ సే ఎస్. పద వెళ్దాం పద. వస్తున్నావు లేదా? నేను వెళ్ళిపోతున్నా. బాయ్ బాయ్. మను ఎవరు? హూ ఇస్ మను? హ్యాపీ నేనేమో నీ ఫ్రెండ్నా? దా. సో పార్టీ ప్లేస్ కి రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోగానే యాక్చువల్గా నేను హర్ని కోసం కొన్న గిఫ్ట్స్ తర్వాత హ్యాపీని నేను మొయ్యాలి అంటే నాకు కష్టం అవుతుందని చెప్పేసరికి నేను సిద్ధుకి కాల్ చేసి నాకు ఎవరినైనా హెల్ప్ పంపించవా అంటే వాళ్ళతో వచ్చిన బాబుని పంపించారు. సో తనే పాపం వచ్చి అన్ని గేట్ నుంచి కూడా అక్క నేను తీసుకెళ్తాను ప్రేమని అని చెప్పి ప్రేమని ఎత్తుకుని తనే నడిపించకుండా ఎత్తుకుని మరీ తీసుకుని వెళ్ళాడు లోపల వరకు కూడా. లోపలికి వెళ్ళంగానే మా ఓడు స్టేజ్ మీదకి వెళ్ళారే ఫోటో దిగి వద్దాంరా ఫస్ట్ అంటే అది కాదంట, మాకు టాటూ కావాలన్నాడు. సో మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళి వాడంతటి వాడే కూర్చుని చక్కగా స్పైడర్ మ్యాన్ టాటూ వేయించుకుంటున్నాడు. నాకు ఎంత ముద్దుగా అనిపించిందో ఆ టైంలో. బికాస్ చక్కగా వాడి ఏజ్కి వాడు, నేను ఎప్పుడు అనుకోలేదు నేను కూడా నా పిల్లలకి ఇట్లా టాటూలు వేయిస్తాను బర్త్డే పార్టీస్కి వాటికి తీసుకెళ్ళి అని. ఇంకా మేము ఫుల్ ఇంకా తెలిసిందే కదా మీకు, ఆ హాల్ అంతా సందడి చేయటము, బయటకి తిరగటము, మెట్లు కనిపించినాయి బయటకు వెళ్ళంగానే. సో మెట్లు కనిపించగానే ఇంకా ఆ మెట్లు ఎక్కి దిగటం అవన్నీ స్టార్ట్ చేశాడు. మధ్యలో ఇంకా వాడే పిలిచమ్మా ఇక్కడ కూర్చో అని చెప్పి వాడే నన్ను మెట్ల మీద కూర్చోబెట్టి నువ్వు ఇక్కడ కూర్చో అని చెప్పి కూర్చోబెట్టేశాడు నన్ను మెట్ల మీద. నన్ను కూర్చోబెట్టి వాడేమో మెట్లు పైకి కిందకి తిరుగుతున్నాను. ఇంకా నేను కూడా సరే అక్కడే కూర్చున్నాను. సో మేము ఇంకా మా ఆయన కోసం వెయిట్ చేస్తుంటే ఇంకా అప్పుడు వచ్చాడనమాట షూట్ నుంచి. వచ్చి ఇంకా తను టేక్ కేర్ చేశాడు హ్యాపీని అక్కడి నుంచి. సో ఫుల్ ఎంజాయ్ చేశాడు, అటు తిరిగాడు ఇటు తిరిగాడు. తర్వాత హర్ని లోపు బర్త్డే పార్టీ కూడా అయిపోయింది కాబట్టి హర్ని కూడా ఫ్రీ అయిపోయింది. హర్ని కూడా ఇంకా బయటకు వచ్చి ప్రేమని అనగానే హర్ని అక్క అని చెప్పి హర్ని అని చెప్పి హర్ని వెనకాల తిరుగుతూ ఆడుకున్నాడు కొంతసేపు హ్యాపీ కూడా. సో ఇంకా చివరికి మిగిలింది మా హీరోళ్ళు మా ఆయన అనమాట. సో ఇంకా వాళ్ళ ముగ్గురు కూడా లాస్ట్లో టేబుల్ మీద అలా కూర్చుని డిన్నర్ చేశారు. సో అట్లా మా హర్ని బర్త్డే పార్టీ కూడా ఎండ్ అయిపోయింది. హ్యాపీ ఓయ్ మన్ను చెప్పు. మన్ను మాహి చెప్పరా? మన్ను మాహి అత్త అదేదో ఇంగ్లీష్ స్క్రిప్ట్ లాగా. మాహి చెప్పు. మాహి నన్ను ఎందుకు వెళ్ళి చూస్తున్నావు? సో మేము ఇంటికి వచ్చేసాము. కింద సెల్లార్లో కార్ పార్క్ చేసి నేను చెరి పరిగెట్టుకుంటూ వస్తుంటే మా వెనకాల హ్యాపీగా పరిగెట్టుకుంటూ వస్తూ సడన్ గా మన్ను చెరి అన్నాడు. సో మేము షాక్ అయ్యాము, సడన్ గా మన్ను చెరి అని అన్నాడు ఏంటి వీడు అని. సో ఇంకా అట్లా మన్ను చెరి అనగానే మేము ఇంకా అనుకున్నాము ఓకే వీడితో ఒకసారి ట్రై చేద్దాము చెప్తాడేమో అని. లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చెప్తాడేమో ట్రై చేద్దాము అని చెప్పేసి చెరి ఇంకా ట్రై చేస్తే చెరి ఎట్లా అంటే అట్లాగే రిపీట్ చేశాడు. సో మేమైతే షాక్ అయిపోయాము. like, share, comment, subscribe. సబ్స్క్రైబ్ టు నువ్వు చెప్పు మను and చెర్రీ. ఫైనల్ గా మా ఓడు మన మను అండ్ చెర్రీ ఛానల్ కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ అని చెప్పేసి రిక్వెస్ట్ అడిగాడు. మరి అంత క్యూట్ గా అడిగితే మీరు అందరూ ఏం చేయాలో మీకు తెలుసు కదా. సో మా వ్లాగ్ అయితే అయిపోయింది కదా. సో మీరేం చేయాలో మీకు తెలుసు కదా. అందులోనూ మా హ్యాపీ గారు చెప్పారు కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మా హ్యాపీ ఎంత క్యూట్గా చెప్పాడు ఏంటి అనేది. అండ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అలా వచ్చేస్తాయి. లవ్ యూ, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్. ఎస్, సో ఇవాళ వ్లాగ్లో నన్ను చాలా మంది అడగటం జరిగింది. ఈ వ్లాగ్ వాళ్ళ కోసమే నేను మెయిన్గా చేయటం కూడా జరుగుతోంది. డైలీ రొటీన్ DIML ఎలా సాగుతుంది ఏంటి అనేది కూడా నేను మీకు చూపించేస్తాను.